హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కింద గార్డెన్లో అండి మెంతికూర వేసాము. చాలా బాగా అయితే వచ్చిందండి. చూడండి, మెంతికూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా తోటకూర, కొయ్యగూర కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయ్యాయండి. ఇంకా అవైతే కట్ చేయట్లేదు. ఈ వీడియోలో అయితే తోటకూర, పాలకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మెంతి కూర అయితే చాలా ఈజీగా అయితే వస్తుందండి. ఈ 3 డేస్లో అయితే మనము సీడ్స్ వేసాక 3 డేస్లో అయితే ఇవి జర్నేట్ అయితే అవుతాయండి. సీడ్స్ 20-25 డేస్లో హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ మెంతి కూర. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మెంతి కూర అయితే వేసాను. ఇందులో చూడండి కొత్తిమీర అయితే ఎంత బాగా వచ్చిందో. అది నెక్స్ట్ అయితే కొంచెం పెద్దగా అయ్యాక హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మెంతి కూర అయితే ఉందండి. ఇక్కడ చాలా అయితే మెంతి కూర ఉంది. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, అప్పుడే బుట్ట అయితే సగం వరకు అయితే వచ్చేసిందండి. చూడండి, మెంతి కూర అయితే చాలా హెల్త్కి అయితే మంచిదండి. మనమైతే పప్పులో వేసుకోవచ్చు. ఇలా కర్రీ వండేటప్పుడు కొంచెం కర్రీలలో కూడా మెంతి కూర అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా మెంతి కూర అయితే చాలా మంచిదన్నమాట. ఇక్కడైతే నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా అయితే ఓన్లీ వాటర్తో అయితే మేము ఇలా పండించుకుంటున్నాను అనమాట, ఆర్గానిక్గా. చూడండి, తోటకూర కూడా ఎంత పెద్దగా ఉందో చూసారా. తోటకూర, కొయ్యగూర కూడా. ఇక్కడ అంతా కొంచెం పాలకూర ఉందండి, అదంతా పెద్దగా అయిపోయింది. ఇంకా వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. చూడండి, ఆకులు పెద్దగా అయిపోయాయి. మధ్యలో అయితే వంకాయ అలా అయితే నారు అయితే పెట్టుకున్నామన్నమాట. అవి అయితే ఇంకా వస్తున్నాయి. చూడండి, ఫుల్గా అయితే హార్వెస్ట్ చేసేసాము. బుట్ట నిండా అయితే మెంతి కూర అయితే హార్వెస్ట్ చేసామండి మన గార్డెన్లో. చాలా హ్యాపీగా ఉంది.